51వ కీర్తన 12వ వచనం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అలాగే 10వ వచనం కూడా, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దయచేసి ఆ 10వ వచనం అందరూ కలిసి చదువుతాం ఒకేసారి. 10వ వచనము అందరూ కలిసి చదువుతాం ఒకేసారి. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. మరొకసారి, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఆ వాక్యం మీద మీ కుడి హస్తాన్ని పెట్టి ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమేన్. ఓకే, మంచిది. ప్రభుకు నా వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2014 మొదటి ఆదివారం దినాన్ని ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని, గొప్ప తరుణాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రారంభించాం 2014 మన ప్రయాణాన్ని ప్రారంభించాం. ఈ ప్రయాణము ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు. ఈ ప్రయాణంలో ఎన్ని మరి ఒడిదుడుకులు వస్తాయో, ఎన్ని ఒకవేళ ఎక్కవలసిన కొండలు ఎక్కాలో, ఎన్ని ఒకవేళ వెళ్ళవలసిన లోతుల్లోకి వెళ్ళాలో, ఎన్నిసార్లు కాణాంతకారపు లోయలు అనేది పరిస్థితి మనకు అనుభవించాలో మనకి తెలియదు. కానీ ప్రస్తుతానికి ఈ ప్రారంభం, ఈ 2014 ప్రారంభం అనేది దేవుడు మంచిగానే ఇచ్చాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరం వెంబడి సంవత్సరాలు గడుచుచూ ఉన్నాయి. నిజమే, మంచిది. దినం వెంబడి దినం గడుచుతుంది, నెల వెంబడి నెల గడుస్తున్నాయి, సంవత్సరం వెంబడి సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆయన కార్యాలు కూడా నూతన పరచబడుచున్నాయి. 2013లో చాలా మట్టుకు ప్రపంచంలో సువార్తీకరణ బాగానే జరిగింది. చాలా మంది ప్రభువు తెలుసుకున్నారు. ఒక్కొక్క ఉద్యమం అక్కడక్కడ చాలా చోట్ల రగిలింది. ఎంత కార్యాలు సంవత్సరాలు చెడు గడుచుంది కానీ కార్యాలు నూతన పరుస్తారన్న మాట ఈ సంవత్సరం కూడా దేవుడు నెరవేర్చిపోతున్నాడు. ఈ 2014లో ఇంకా బహుబలంగా ఆ సువార్తీకరణ జరగబోతుంది. బహుబలంగా ఇంకా అనేక ఆత్మలు ప్రభు సన్నిధికి రాబోతున్నాయి. ఇంకా బహుబలంగా ప్రభు యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది. ఇంకా బహుబలంగా ప్రభు యొక్క అద్భుత కార్యాలు, సూచక క్రియలు ప్రజల మధ్య జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యము ఎప్పుడు కూడా నమ్మదగినది. ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు. నిజమే, చాలా విషయాల్లో మనం 2013 జీవించడానికి 2013 లేకపోతే మన జీవితాన్ని పరిశీలించుకుంటే ఎన్నో అవకతవకలు, ఎన్నో దేవుడికి నచ్చనివి, దేవుడికి ఇష్టం కానివి ఎన్నో మన జీవితంలో చూసాం. నిజమే, చాలా సార్లు ఇది దేవుడి చిత్తము కాదని తెలిసినప్పటికీ అటువైపు వెళ్ళాం. ఇది దేవుడికి ఇష్టం కాదని తెలిసినప్పటికీ అటువైపు నడిచాం. ఇది దేవుడికి ఇష్టం కాని మాట అని తెలిసినప్పటికీ మాట మాట్లాడాం. ఇది దేవుడికి ఇష్టం కాని చూపు అని తెలిసినప్పటికీ ఆ చూపు చూసాం. ఇది దేవుడికి ఇష్టం కాని క్రియ అయినప్పటికీ ఆ క్రియ చేస్తాం. ఎన్నోసార్లు దేవుడికి నచ్చని విధముగా మనం జీవించాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయినప్పటికీ దేవుడు తన మహాకృప చేత, అయినప్పటికీ దేవుడు తన యొక్క ప్రేమ చేత మనందరినీ ఆదరించి మనందరినీ దేవుడు తన కౌగిట్లో పెట్టుకుని 2014 దేవుడు మరొక అవకాశాలుగా, మరొక తరుణంగా దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నేనంటాను, ప్రతి ఒక్కరు 2014లో మనం ప్రవేశించాం. మొదటి ఆదివారం ఉన్నాం. ఈ 2014 అందరి ఆలోచన ఏమై ఉన్నదంటే, ఈ 2014 తప్పకుండా నేను చూస్తున్న ప్రతిదాన్ని అధిగమించాలి. ఏదైతే బంధకాలుగా ఉన్నాయో, ఏదైతే మరి నా ముందు అడ్డులు ఆటంకాలుగా నిలుస్తున్నాయో అవన్నీ ఈ 2014లో అధిగమించాలి ప్రభా. 2014లో నా ఆశ, ఆ కుర్చీలో కూర్చోండి. 2014లో ప్రభా నా ఆశ నువ్వు తీర్చాలి ప్రభా. 2014లో ప్రభా నా ఆలోచనను నెరవేర్చాలి వాళ్ళ ప్రభా. 2014లో ప్రభా నేను నీ ఉద్దేశ ప్రకారంగా నడవాలి అనే ఆలోచన కలిగి ప్రతి ఒక్కరు 2014లోకి ప్రవేశించాం. మంచిది, ఆ ఉద్వేషం మంచిది. దేవుడు తప్పకుండా ఆయన దగ్గరికి వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కాదు. నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నానా అన్న దేవుడు. నిజమే, మంచిది. నేనంటాను, దేవుడు ఇవ్వాల్సిన విషయంలో దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడు. నేనంటాను, ఆయన ఎప్పుడు కూడా ఇస్తానని ఇవ్వకుండా ఈ రోజు వరకు లేదు, చేస్తానని చేయకుండా ఈ రోజు వరకు
లేడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానం నెరవేర్చిన దేవుడు కూడా చెప్పండి ఆయనే. నేనంటాను ఆయన వంతు వరకు, ఆయన కోర్టులో ఆయన ఆట, లేకపోతే ఆయన వంతు వరకు నేనంటాను ఏ రకంగానూ కూడా పాయింట్ అవుట్ చేయడానికి మనకు అవకాశం లేదని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వంతు వరకు, ఆయన వరకు కూడా ఆయన 100% పర్ఫెక్ట్ అని చెప్పగాలి. మరి మన వంతు మన వైపు చూస్తున్నట్లయితే ఎన్నో ఎన్నో అవకతవకలు మనకి కనబడతాయి. ఓకే, ఈ 2014 ఈ మొదటి ఆదివారము మనం ప్రవేశించాం. ఈ 2014 అందరం వచ్చినప్పుడు తీర్మానాలు తీసుకున్నాం. ప్రభు కొరకు ఇది చేస్తానని, ప్రభు కొరకు అలా జీవిస్తానని, ప్రభు కొరకు ఇది చేస్తానని, ఈ రకంగా ఇస్తానని, ఈ రకంగా ప్రభునందు నిలబడతానని ఎన్నో నిర్ణయాలు మనం ప్రభు కొరకు తీసుకున్నాం. నిజమే, మంచిది. ఆ నిర్ణయాలు మరి ప్రారంభించాం. చాలా మంది ఈ వారం అంతా కూడా ఆ తీర్మానాలకి అనుగుణంగా జీవించే ఉంటారు. నేనంటాను ఈ రోజు తీసుకున్న నిర్ణయం, 2014లో తీసుకున్న ఈ నిర్ణయాలు, 2014లో తీసుకున్న ఈ యొక్క ఉద్దేశము ఈ సంవత్సరపు చివరి వరకు, అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి, సతీష్కరానికి అక్కడ కూర్చోండి. ఈ సంవత్సరం వరకు, ఈ 2014 చివరి వరకు అనగా డిసెంబర్ వరకు కూడా మనకి ప్రభుకు నా వైపు చూడాలి, చూసి వాళ్ళు చూస్తారు, నా వైపు చూడాలి. లుక్ ఎట్ మీ. అది ఇంపార్టెంట్ కాదు, దానికంటే ఇంపార్టెంట్ ఇది. ఓకే, లుక్ ఎట్ మీ. ఓకే, ఈ 2014 మనం తీసుకున్న ఈ నిర్ణయము బాగానే ఉంది. ఈ వారం ఒకవేళ పాటించి ఉండవచ్చు. నేనంటాను తీసుకున్న నిర్ణయము ఏదో కేవలం 10 రోజులకో, లేకపోతే 20 రోజులకో, లేకపోతే ఒక నెలకో పరిమితం కాకూడదు. దేవుడి ఉద్దేశం ఏంటంటే ఏ నిర్ణయం అయితే తీసుకున్నావో ఆ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండాలని. ఏ నిర్ణయం అయితే ప్రభు సందులో ప్రభు యొక్క ఉద్దేశాన్ని అనుసరించి, ప్రభు యొక్క ప్రేరేపణ అనుసరించి నువ్వు తీసుకున్నావో ఆ నిర్ణయము ఈ 2014 డిసెంబర్ వరకు కూడా నువ్వు కొనసాగించాలని దేవుడు ఉద్దేశపడుతున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, చాలాసార్లు నిర్ణయాలు తీసుకుంటాం కానీ ఆ నిర్ణయాలకు అనుగుణంగా మనం జీవించాం. చాలాసార్లు ప్రభువుకి ఇష్టంగా జీవించాలనుకుంటాం కానీ చాలాసార్లు పడిపోతుంటాం. చాలాసార్లు ప్రభువుకు ప్రభువుకు నచ్చిన విధంగా, ప్రభువుకు యుక్తమైనట్టుగా మనం ఉండాలనుకుంటాం కానీ చాలాసార్లు ఆ మాటను మనము నెరవేర్చలేకపోతున్నాం. ఆ మాట నెరవేర్చలేక ఎన్నోసార్లు మనం 2014 చివరికి వచ్చేటప్పుడు ప్రభావ నేను ఏం చేయలేకపోయాను, ప్రభావ 2014 ఏదో చేద్దామనుకున్న నిర్ణయం తీర్మానం తీసుకున్నాను కానీ ఆ తీర్మానం నిలబెట్టుకోలేకపోయాను ప్రభావ అని మన వంతుగా మనం ప్రార్థన చేస్తాం. కానీ ఆయన మనం అడుగుతున్నట్లయితే ఆయన అంటాడు నేను ఇచ్చిన మాట మాత్రం నేను నెరవేర్చాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి 2014లో మనం అందరం తీర్మానాలు తీసుకున్నాం. ఆ తీర్మానాలకు అనుగుణంగా తీర్మానాలనే ముందు పెట్టుకుని ప్రభుకి ఇష్టలుగా జీవించాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అటుగా మనం అందరం కూడా ప్రయత్నాలు ప్రారంభించాం. చాలా మంచిది. ఆ నిర్ణయాలు నాకైతే తెలియదు, మీరు ఏ తీర్మానం తీసుకున్నారో నాకైతే తెలియదు కానీ నేనంటాను ప్రభుకు మాత్రం తెలుసు, నీకు తెలుసు ఏ తీర్మానం ప్రభు శ్రద్ధలు తీసుకుందో అది నీ హృదయం తెలుసు. ఎందుకంటే హృదయ అంతరంగములు పరిశీలించి వాడు ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నువ్వు ఎవరికి చెప్పకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు నీ తీర్మానం, కానీ పరిశుద్ధాత్మ దేవుడికి నా యేసుకు మాత్రము నీ తీర్మానం ఏమిటో, నీ ఉద్దేశం ఏమిటో, నీ మనసు ఏంటో నా దేవుడికి తెలుసు. నేను ప్రభు స్థుతిలో నేను మనం చేస్తున్నాను. ఓకే, చాలాసార్లు తీసుకుంటున్న నిర్ణయాలు మనం పడిపోతున్నాం. ప్రభు స్థుతిలో మళ్ళా పశ్చాత్తాపడుతున్నాం. ప్రభు స్థుతిలో ప్రభా ఎలాగైపోయింది క్షమించు ప్రభా అని అడుగుతాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 51వ కీర్తనలో ఈ రోజు 10వ వచనం మనం చూసినట్లయితే దేవా నా యందు సొంత హృదయమును కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రార్థన దావీదు చేస్తున్నాడు. మనకి గమనించాలి, ఈ ప్రార్థన దావీదు చేస్తున్నాడు. ఎప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆ 51వ కీర్తనలో మొదట్లోనే మనకు అడుగుతుంది. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన అని స్పష్టంగా కనబడుతుంది. ఇది దావీదు ప్రార్థనగా ఈ 51వ కీర్తన మనకి కనబడుతుంది. ఈ 51వ కీర్తనలో దావీదు రాసిన ఈ కీర్తనలో ఈ మాట అనగా ఈ 10వ వచనంలో దేవా నా యందు స్తుతి హృదయమును కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడు అంటే బాగున్నప్పుడు చేసిన ప్రార్థన కాదు. బాగా గమనించాలి. ఆత్మీయంగా చక్కగా ఉన్నప్పుడు చేసిన ప్రార్థన కాదు. ఈ ప్రార్థన ఎప్పుడు చేసిన తెలుసా? దావీదు తన జీవితంలో పడిపోయినప్పుడు, దేవుడికి ఇష్టం కాని కార్యం చేసినప్పుడు, దేవుడికి నచ్చని కార్యం చేసినప్పుడు, దేవుడికి అయిష్టమైన క్రియలో పాల్పొందినప్పుడు చేసిన ప్రార్థన. నిజంగా దావీదు గురించి మనం చూసినట్లయితే దావీదు సాక్ష్యము ఎరిగిన వ్యక్తి, అంత గొప్ప సాక్ష్యం పొందిన వ్యక్తి ఈ దావీదు ప్రభు సన్నిధిలో. ఇటువంటి దావీదు చేస్తున్న ప్రార్థన ఏంటంటే ప్రభువా నా యందు సొంత హృదయము కలుగు చేయము. బాగా గమనించండి, సొంత హృదయము కలుగు చేయము అని ప్రార్థన చేస్తున్నాడంటే అతని హృదయం ఏమైందనమాట? కల్మషము చెప్పండి అయిపోయిందనమాట, మురికి అయిపోయిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగ మురికి అయిపోయిందని మనం చూసినట్లయితే దావీదు జీవితంలో ఎన్నో ఘట్టాలు మనం చూస్తాం. నేనంటాను దావీదు గొప్ప దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు. దేవుడికి నచ్చినట్టుగా దేవుడికి
నచ్చినట్టుగా జీవించాడు. దేవుడికి అతీతంగా ఏది ఎప్పుడు కూడా చేయలేదు. వాక్యం చెప్తుంది బెత్షెబాలో చేసిన తప్పు తప్ప మరి దావీదు ఏ తప్పు చేయలేదని వాక్యం చెప్తుంది. బాగా గమనించండి, దావీదు తన ప్రారంభం గొప్ప ప్రారంభం అని చెప్పాలి. తన రాజకీయ జీవితం కూడా గొప్ప ప్రారంభం అని చెప్పాలి. దేవుడే సౌలు పాపం చేస్తున్నప్పుడు తన దృష్టిని దావీదు తీసుకొచ్చి దేవుడే దావీదుని ఎన్నుకున్నట్టుగా వాక్య భాగం స్పష్టంగా సెలవిస్తుంది. దావీదు ద్వారానే దేవుడి ద్వారానే దావీదు ఇశ్రాయేలుకి రాజు అయ్యడం విషయం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దావీదు దేవుడి యొక్క చిత్తములో ఉన్న వ్యక్తి, దేవుడి యొక్క ఆలోచనలో ఉన్న వ్యక్తి, దేవుడు మనస్సును నెక్కిన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే సౌలు పాపం చేసినప్పుడు నీ పొరుగు వాడిన దావీదుని నేను ఏర్పాటు కాబట్టి చేసుకున్నాను. బాగా గమనించండి, ఆ సమయంలో నేను అంటాను దేవుడి దృష్టి అన్ని చోట్ల వెతుకుంటాది, అన్ని చోట్ల చూస్తుంటది. కానీ అంతమంది ప్రజల్లో ఏంటంటారు దేవుడి హృదయానికి సాటిగాను లేకపోతే దేవుడి ఉద్దేశం నెరవేర్చే వ్యక్తిగా దావీదు యేసుప్రభు దృష్టిలో ఎవరు కనబడ్డారంటే దావీదు కనబడ్డాడు. కాబట్టి సౌలుతో అన్నాడు, నీవు తప్పు చేశావు కాబట్టి, నీవు నాకు నచ్చనిదిగా జీవించావు కాబట్టి నీ పొరుగు వాడైన దావీదు నేను చెప్పండి ఏర్పాటు చేసుకున్నానని చెప్పి ఆ సౌలు దగ్గర నుంచి అధికారము దావీదుకి జరిగింది. చాలా బాగుంది. ప్రారంభం గొప్ప ప్రారంభం అండి. అభిషేకం రావడం గొప్ప అభిషేకం. నిజంగా అంతా కూడా గొప్ప సవాలుతోను గొప్ప అద్భుతం. వినటాను చిన్న ప్రాయం నుండే దావీదుకి గొప్ప రికార్డులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. చిన్న ప్రాయం నుండే దావీదు ప్రభు సన్నిధిలో బలంగా వాడబడిన వ్యక్తి. నిజంగా చిన్న ప్రాయములోనే రాజు కాకపోయినా రాజులాగా జీవించి, రాజు కాకపోయినా రాజు స్థానంలో నిలబడి చిన్న వయసులో ఇశ్రాయేలుకే గొప్ప విజయాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే దావీదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఎంతో గొప్ప అభిషేకించబడిన వారు, ఎన్ని గొప్ప యుద్ధాలు చేసిన వారు, ఎంత గొప్ప గొప్ప యోధులు ఉన్నప్పటికీ ఆ గొలియాతును ఏం చేయలేకపోయారు. కానీ దావీదు చిన్నవాడైనప్పటికీ కూడా దేవుడి అభిషేకం చేత ఆ గొలియాతును చంపి ఇశ్రాయేలందరికీ కూడా గొప్ప విజయం తీసుకొచ్చినట్టుగా మనకి ఈ రకంగా దావీదు జీవితం అన్ని పాజిటివ్సే. దేవుడు అతను చూసిన వారు ఎంతో సంతోషించేవారు. నేనంటాను దావీదు గురించి ఒక మాట చెప్తుంది. దావీదు 10,000 మందికి సాటంట. చెప్పండి, ఒక్క దావీదు 10,000 మందికి సాటంట. చూడండి అంత గొప్ప. అంటే 10,000 మంది యుద్ధానికి వస్తే దావీదు అక్కడ చాలమాట ఆ 10,000 మందిని చెప్పండి సంహరించగల గొప్ప యోధుడు. దానికి కలిగిన అంతటి గొప్ప యోధుడు. రాజ్యములోను తెలివితేటలోను ప్రభువులను నేనంటే చాలాసార్లు ఒక దాంట్లో బాగుంటే ఒక దాంట్లో బాగుం. మనం చాలాసార్లు ఒక దాంట్లో బాగుంటే ఒక దాంట్లో బాగుంటాం. ప్రభువులో బాగుంటే కొన్నిసార్లు లోకంలో తెలివితేటలు లేకుండా ఉంటాం. కొన్నిసార్లు లోకంలో బాగా తెలివితేటలు ఎక్కువైపోతే ప్రభువులో మరి నల్లగా ఉంటాం. కానీ ఇక్కడ బాగా గమనించండి, ఈ దావీదు రాజ్యాన్ని పరిపాలన చేయడంలో చాలా తెలివిగలవాడు. ప్రభువుని ఇష్టపడడంలో, ప్రభువుని ప్రేమించడంలో, ప్రభుకి ఇష్టంలో జీవించడంలో కూడా చెప్పండి దావీదు చాలా జ్ఞానవంతుడు. జ్ఞాపకం చేసుకోవాలి. అంత గొప్ప ఆధిక్యత కలిగిన దావీదు, అంత గొప్ప హోదా కలిగిన దావీదు, గొప్ప ద్వీపం అని చెప్పుకునే గొప్ప దావీదు. దావీదు పక్షంగా ఎంతో మంది ఇష్టపడి దావీదు పక్షంగా నిలబడిన వారు ఎంతో మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అటువంటి గొప్ప దావీదు తన జీవితంలో ఎన్నో విజయాలు చూశాడు. తన బ్రతుకులో ఎన్నో గొప్ప కార్యాలు చూశాడు. ఇతని జీవితము విజయ పరంపర కొనసాగుతుంది. చెప్పండి ఎలా కొనసాగుతుంది తన జీవితం? విజయ పరంపర కొనసాగుతుంది. ఏది పట్టుకున్న ప్రభు సన్నిధిలో అది అద్భుతమే జరుగుతుంది. ఏది దేనికోసం నిలబడిన సరే ప్రభు పక్షంగా అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. నేనంటాను ఇంకా ప్రభుకి చాలా దగ్గరైపోయాడు. ప్రభుకి చాలా ఇష్టంగా జీవించాడు. ఇంకా ప్రభు అతను ఏ పని చేసినా ప్రభు సన్నిధిలో విచారణ చేస్తే దావీదు ఏ పని చేసినా దేవుడు ప్రతి దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. అటువంటి గొప్ప ఆత్మీయ స్థితి కలిగిన వాడు దావీదు. గమనించండి, ఇటువంటి గొప్ప విజయాలను సాధిస్తూ గొప్ప విజయాలను చూస్తూ తన జీవితం ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఒకేసారి గొప్ప టర్నింగ్ పాయింట్ దావీదు జీవితంలో కనబడింది. ఒకసారి అందరు యుద్ధానికి వెళుతుంటే ఆ దావీదు ఆ పైన ప్యాలెస్ మీద నుంచి అటు ఇటు తిరుగుతుంటే ఒక స్నానం చేస్తున్న స్త్రీని చూస్తాడు. ఆ స్నానం చేస్తున్న స్త్రీని చూసి వెంటనే ఆమెను మోహించి ఆమెను అంతఃపురం తీసుకువచ్చి ఆమెతో వ్యభిచారం చేస్తాడు దావీదు. చూడండి ఎంత గొప్ప యోధుడు, ఎంత గొప్ప బలవంతుడు, దీపమంటే వాడని హృదయానుసరణ గొప్ప సాక్షి కలిగిన వ్యక్తి. పడిపోవడం చూసినట్లయితే అది నేనంటాను ఎన్నో సంవత్సరాల ప్లాన్ కాదు, కానీ విత్ ఇన్ సెకండ్స్ లోనే దావీదు పడిపోయినట్టుగా మనకు కనపడుతుంది. ఒక్క చూపులో దావీదు పడిపోయినట్టుగా కనబడుతుంది. ఒక్క ఐసైట్ లో దావీదు పడిపోయినట్టుగా. నేనంటాను అన్నిట్లో చేయకపోతాడు, కానీ ఇక్కడ మాత్రం అతను చేయకపోతాడు. తన జీవితంలో విజయ పరంపర కొనసాగుతున్నప్పుడు తన బ్రతుకులు అన్ని జయాలు చూస్తూ అన్నింటిలోనూ గొప్పగా యోధుడు అనిపించుకుంటారు. ఆ దావీదు ఒక్కసారి ఆ స్త్రీని చూసి మోగించి పాపం చేయడానికి తన మనస్సులో అంగీకరించి దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. వెంటనే పాపం చేశాడు. నేనంటాను ఒకవేళ ఆ దావీదు ఆ బెత్షెబాతో చేసిన పాపము
కుమారులు తెలియకపోవచ్చు, భార్యకి తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు, కానీ రహస్యమందు చూస్తున్న దేవుడికి మాత్రము చెప్పండి తెలుసు. ఈ రోజు నేను చెప్తాను, మనం చేసే పాపాలు సావుడికి తెలియకపోవచ్చు, మనం చేసే పాపాలు మన పక్కన వారికి తెలియకపోవచ్చు, మనం చేసే పాపాలు ఒక భార్యకు తెలియకపోవచ్చు, మనం చేసే పాపము భర్తకు తెలియకపోవచ్చు, మనం చేసే పాపము పిల్లలకు తెలియకపోవచ్చు, మనం చేసే పాపము కనీసం మన బంధువులకు రక్త సంబంధం తెలియకపోవచ్చు, కానీ ఏంటంటాను ఏ పాపము కూడా ప్రభు స్తుతిలో మరుగై ఉండనేరదు. ఏ పాపము కూడా ప్రభు స్తుతిలో చెప్పండి మరుగై ఉండలేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఆయన అంతరంతరంలో పరిశీలించేవాడు. నువ్వు ఏం చేస్తున్నావో, ఎక్కడ తిరుగుతున్నావు, ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో ఎవరి గురించి ఎలా చెప్తున్నావో, ఎవరి గురించి ఎలాగా తండాలుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఎవరి మీద ఎలా నమ్మం వేస్తున్నావో, ఎవరిని అదే పదే ఏడిపిస్తున్నావో, ఎవరిని అదే పదిగా దుఃఖపడుతున్నావో దేవుడి సమస్తమును తెలుసు. దేవుడికి సమస్తము తెలుసు. దేవుడికి తెలియదంటూ ఏది లేదు సహోదరి సహోదరా. దేవుడికి తెలియలేదు అనుకోవచ్చు, నేను అన్న మాట ఎవరికి తెలియలేదవచ్చు, నేను పుట్టించిన మాట ఎవరికి తెలియదు అనుకోవచ్చు. నేను చెప్తున్నాను, ఈ రోజు నీ హృదయంలో చూస్తున్నాడు నా యేసు జ్ఞాపకం చేసుకోవాలి. పాపం చేశాడు కదా, ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఒకసారి దావీదు దగ్గరికి నాతాను ప్రవక్తను పంపించి తన పాపాన్ని ఎత్తి చూపించాడు. దానికి స్తోత్రం కలిగింది కాక దావీదు చేసిన పాపాన్ని ఎత్తి చూపించాడు. పాపాన్ని ఎత్తి చూపించిన తర్వాత దావీదు అవును ఆ పాపిని నేనే, ఆ యొక్క మనుషుడును నేనే, అటు రీతిగా ప్రవర్తించిన వాడు నేనే. దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. ప్రాధేయపడ్డాడు, ఎంతో కన్నీరు కార్చాడు. ఒకటే అన్నాడు, నీ దగ్గర నుంచి అధికారం నేనైతే తీయట్లేదు కానీ దానికి రెట్టింపు శ్రమ మాత్రం నీకు చెప్పండి ఉంటుంది. నీ ఇంటి వారే నీకు శత్రువులు అవుతారు, నీ పిల్లల నీకు శత్రువులు అవుతారు. దానికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. చూడండి బాగా గమనించండి, దేవుడి దృష్టిలో దావీదుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అవునా లేదా చెప్పండి? దేవుడి దృష్టిలో దావీదుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నేను అంటాను, ఒక విధంగా చెప్పాలంటే దేవుడికి ఒక విధంగా రైట్ హ్యాండ్ లాంటి కూడా చెప్పాలి. దేవుడికి ఒక విధంగా రైట్ అంటే అంతగా దేవుడు దావీదును ప్రేమించాడు. నా హృదయానుసారి అన్నారంటే ఎంత గొప్ప సంగతి అండి. అది అంత గొప్ప. ఒక దేవుడి మనసు ఒక మనుషుడితో కలిసిందంటే ఇట్స్ నాట్ ఏ దేనికి స్తోత్రం కలిగి, అది సామాన్యమైన విషయం కాదు. దేవుడే ఒక మనిషిని చూపించి, ఈ శరీర రక్తమాంసమైన వ్యక్తిని చూపించి, ఇతడు నా హృదయానుసారి అంటాడంటే ఆ సాక్ష్యం మామూలు సాక్ష్యం కాదండి. అంత గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తి ఎవరు? దావీదు. కానీ దావీదు ఇప్పుడు ఏం చేశాడు? పడిపోయాడు. బాగా గమనించండి ప్రియ సహోదరా, దేవుడు ఎప్పుడు కూడా తన స్కెచ్కి తన ఫ్రేమ్ వర్క్ కి అత్యంతగా ఏది చేయలేని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి ఎప్పుడు కూడా ఫ్రేమ్ వర్క్ ఉంటుందండి. బాగా గమనించండి, నా వైపు చూడాలి. దేవుడు తప్పకుండా నియమ నిబంధనలు ఉన్నాయి. ఆశీర్వాదానికి నిబంధనలు ఉన్నాయి, శాపానికి నియమ నిబంధనలు ఉన్నాయి. ఆశీర్వాదానికి ఒక ప్రత్యేకమైన ఉంది, శాపం రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఇక్కడ దావీదు గొప్ప వ్యక్తి అని, దావీదు హృదయానుసారని, దావీదు గొప్ప దీపం కలిగిన వాడని దేవుడు దావీదుని కూడా విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. మనం అనుకోవచ్చు అంత గొప్ప వ్యక్తిని కదండి దేవుడు విడిచిపెట్టేచ్చు కదా మనమైతే అనుకుంటాం. మనమైతే ఎవరైనా మంచిగా మనకున్నారనుకోండి, ఆయన తప్పు చేశారనుకోండి, కనిపెడతాం. అక్కడ లేడండి, అవి ఆయన ఏం చేయలేదండి, అవి నేను చూశాను కదా అని అసలు లేడు అని తప్పించే ప్రయత్నం చేస్తాం. వాడు బాగా కావాల్సిన అయితే నేనంటాను, దేవుడి దృష్టిలో ఆ రోజు దావీదు అలాగో ఈ రోజు నీవు కూడా అంతే. దేనికి స్తోత్రం చెప్తామండి హల్లెలూయా. ఆ రోజు దావీదు ఏ దృష్టితో చూస్తాడో ఈ రోజు నా యేసయ్య అదే దృష్టితో నిన్ను కూడా చూస్తున్నాడు. దావీదు అయితే ఒకలాగా, మనమైతే ఒకలాగా దేవుడి దృష్టిలో లేదు. ఎందుకంటే ఆయన వాక్యం చెప్తుంది, దేవుడు ఎప్పుడు కూడా తన ఫ్రేమ్ వర్క్ కి దాటి ఏది చేయలేదు. దానికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. దేవుడికి ఒక ఫ్రేమ్ వర్క్ ఉందండి, దేవుడికి ఒక రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి. దానికి అత్యంతంగా ఎప్పుడు చేయలేని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటారు, దావీదు ఎలా ఆస్వాదించాడో ఈ రోజు నిన్ను కూడా ఆస్వాదించడానికి ఇష్టపడతాడు. కానీ దావీదు లాంటి పాపం చేస్తే దావీదు ఎలా శిక్షించాడు, ఈ రోజు నిన్ను కూడా అదే రకంగా శిక్షించడానికి దేవుడు రెడీగా ఉంటాడు. ఎంత గొప్ప విజయ పరంపర కొనసాగుతున్న దావీదు జీవితంలో ఒక పెద్ద లోటు. వాక్యం చెప్తుంది, ఈ పని చేయడం వల్ల అన్యజనుల ముందు నా నామము దూషింపబడడానికి నువ్వు కారణమయ్యావు అన్నాడు. దావీదుని ఏమన్నాడు? అన్యజనుల మధ్య ఒకడు బాగా గమనించండి, బాగా ప్రార్థన చేస్తావు ప్రార్థన పర్రాలు, ఓ మంచి ప్రార్థన పర్రాలండి, ఓ మంచి ఉపాసాలు ఉంటుందండి అనుకుంటే ఒక వ్యక్తిని బాగా సాక్ష్యం చెప్పావు అనుకోండి, ఆ వ్యక్తి గొప్ప పాపం చేసింది అనుకోండి, ఎలా ఉంటుంది?
ఆ వ్యక్తి ఒక గొప్ప పాపం చేసింది అనుకోండి, ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. నేనంటారు మిగిలిన వారి కంటే అలాంటి వాళ్ళు ఎక్కువ, అలాంటి వాళ్ళు ఎక్కువ దేవుడు నామం అవమానపరచబడతారు. కానీ వీళ్ళు ప్రజలు అంటారు ఎందుకు గొప్ప భక్తి పరులు అన్నారు, ఎందుకు గొప్ప ప్రార్థనా పరులు అన్నారు, ఎందుకు గొప్పగా అన్నారు, అన్నింటిలో అన్నారు. కానీ ఈ రోజు ఆవిడ చేసిన పని ఏంటి? దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఈ రోజు నేను చెప్తాను, దావీదు దృష్టిలో, దేవుడి దృష్టిలో ఏదైనా సరే ఫ్రేమ్ వర్క్ లాగా ఉంటుంది. ఏదైనా సరే ఆ ఫ్రేమ్ వర్క్ దాటి ఎప్పుడు చేయలేడు. దేవుడు చూశాడు దావీదు చేసిన పాపాన్ని, వెంటనే శిక్షను పంపించాడు. ఆ సమయంలో తన పశ్చాత్తాపడుతూ బెత్షెబా విషయంలో తను చేసిన పాపమును బట్టి, ఆ నిమిషంలో తను ఎలా పడిపోయిన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ రాసిన కీర్తన ఈ 51వ కీర్తన. అందుకే అన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము, అంటే బాగా మంచిగా పరిశుద్ధిగా ఉండే హృదయము, బాగా దేవుడికి ఇష్టంగా ఉండే హృదయము, దేవుడికి నచ్చిన విధంగా ఉండే హృదయంలో ఒక్కసారి ఏమైపోయిందంటే కల్మషం అయిపోయింది, ఒక్కసారిగా పాడైపోయింది, ఒక్కసారిగా ఏమైందంటే చెడు ప్రవేశించింది. చెప్పండి, ఏమైంది? చెడు ప్రవేశింది. అందుకే దావీదు అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయము. చెప్పండి చెప్పండి, దేవా నా యందు శుద్ధ హృదయం. ఇలా పడిపోయాడు ప్రభు. మొట్టమొదటిగా నేను ఆ పని చేయాలంటే చేయడం కారణం ఏంటంటే, మొట్టమొదటిగా నా హృదయము కల్మషం అయిపోయింది కాబట్టి, మొట్టమొదటిగా నా మనసు కల్మషం అయిపోయింది కాబట్టి, అది మొట్టమొదటి నా తలంపుల ద్వారా నా హృదయంలోకి వెళ్ళి అది నన్ను పాడు చేసింది కాబట్టి నేను ఆ స్థితి చేశాను. అందుకని వాక్యం చెప్తుంది, హృదయం అన్నింటికంటే ఘోరమైనది, అది మోసకరమైన వ్యాధి కలదు, దాన్ని కనుగొనగలవాడు ఎవడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను ఈ రోజు మనం బాగానే పర్ఫెక్ట్ గా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ నేనంటాను సాతాను ఎప్పుడు కూడా ఏదోలాగా పడగొట్టడానికి, ఏదోలాగా మన ఆత్మీయ స్థితిని చెడగొట్టడానికి, ఏదోలాగా మన ఆత్మీయ స్థితిలో దిగజారిపోవడానికి, ఏదోలాగా ప్రభుకు దూరం చేయడానికి, ఏదో ఒక యాంగిల్, భర్త యాంగిల్లోనో, భార్య యాంగిల్లోనో, పిల్లల యాంగిల్లోనో, ఉద్యోగ యాంగిల్లోనో, వ్యాపార యాంగిల్లోనో, ఏదో ఒక యాంగిల్లో పని చేస్తున్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతాను ఆలోచన ఎప్పుడు కూడా దేవుడికి నిన్ను దూరం చేయడమే. చెప్పండి, దేవుడికి నిన్ను చెప్పండి దూరం చేయడమే. అవసరం బిజీ చేసేసేసి, చెప్పండి ఏం చేస్తాడు? బిజీ చేసేసేసి. బిజీ స్పెల్లింగ్ ఏంటి? బియుఎస్వై, బిజీ. ఒక వ్యక్తి అన్నాడు బిజీ అంటే బీయింగ్ అండర్ సాటన్స్ యోక్, బీయింగ్ అండర్ సాటన్స్ యోక్, బీయింగ్ యు అండర్ సాటన్ వై యోక్ అంటే బీయింగ్ అండర్ సాటన్స్ యోక్ అంటే సాతాను కారికంగా ఉండడం అంటే బిజీ అంటే. చెప్పండి, బిజీ అంటే ఏంటి? సాతాను కారికంగా ఉండడం. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడికి చెప్తాం హల్లెలూయా. నేనంటాను ఈ రోజు సాతాను ఒక ఉద్దేశం, దేవుడు ఒక ఉద్దేశం. దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టాలని దేవుడి ఉద్దేశం అయితే సాతాను దాన్ని ఎలాగైనా పాడు చేయాలి, నీ యొక్క విద్య స్థితిని పోగొట్టుకోవాలి, లేకపోతే నీలో ఉన్న పరిస్థితిని, నీలో ఉన్న పరిశుద్ధిని దోచుకోవాలి, నిన్ను మళ్ళా ప్రభువు ముందే నిన్ను దోషిగా మురికి వస్త్రాలు తగిలించి నిలబెట్టాలనే సాతాను ఆలోచన. 2014లో మనం చేయవలసిన ప్రార్థన ఇదే. 2014లో దావీదును సాదృశ్యంగా ఉంచుకుని ఈ మొదటి ఆదివారం మాట్లాడుతున్నాడు. ఈ వారం నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపించిన మాట ఇది, దేవుడు చూపించిన మాట ఇది. మీ ముందు దేవుడు చూపించిన మాట, దేవుడు నాతో మాట్లాడిన మాట. ఈ రోజు నేను మీద నిలబడుతున్నాను. ప్రియ సహోదరి సహోదరా, ఈ రోజు నువ్వు చేయాలి ప్రార్థన ఏంటి? ప్రభువా నా యందు స్తుతి హృదయమును, చెప్పండి, నా యందు స్తుతి హృదయమును కలుగు చేయు. ఎన్నో విషయాలు నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను ప్రభా, ఎన్నో విషయాలు నాకు ఇష్టంగా ఉండాలనుకుంటున్నాను, కానీ ఉండలేకపోతున్నానయ్యా. ఏదో ఒక యాంగిల్లో, ఏదో ఒక కోణంలో చెడు నాలో ప్రవేశిస్తుందయ్యా, ఏదో ఒక యాంగిల్లో నా మనసును నేను పాడు చేస్తుందయ్యా, నా మనసు నా మాట వినటం లేదయ్యా, ఏదో రకంగా ప్రభానికి దూరం చేస్తుంది. దేవా నా యందు శుద్ధ హృదయము, చెప్పండి చెప్పండి గట్టిగా, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి. ఈరోజు మనం అదే ప్రార్థన చేయాలి, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి. ఈ హృదయం ఎవరికి కనబడకపోవచ్చు. ఈ హృదయం నేనంటాను పై కలరికి లోపలి కలరికి చాలా తేడా ఉంటదండి. పై కలరికి లోపలి కలరికి చాలా తేడా ఉంటది. పై తెల్లగా ఉండొచ్చు, లోపల నల్లగా ఉండొచ్చు, పైన అవక్కయవా అన్నట్టుగా ఉండొచ్చు. ఏంటి? తెలుపుడు చూసి లోపల చూసాడు అవక్క అవుతావు, లోపల కూడా ఏంటి? నలుపుడు చూసి. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైకి మాత్రం నేనంటాను పైకి కనబడే రంగు నిజమైన రంగు కాదు. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైకి కనబడే రంగు చెప్పండి నిజమైన రంగు కాదు. పైకి బాగా తెల్లగా కనబడవచ్చు, వస్త్రాలు వేసుకుని లోపలతో బాగుండవచ్చు, కానీ లోపల ఎలా ఉంది?
లోపల ఎలా ఉంది? పరిశుద్ధత. లోపల పరిశుద్ధత కలిగి ఉందా? దేవుడికి ఇష్టమైనట్టుగా ఉందా? ఏంటంటారు ఈ రోజు దావీదు చేసేలాగా ఒకవేళ మనం కూడా పడిపోతున్నాము, మనం కూడా ప్రభుత్వంతో దిగజారిపోతున్నాము, ఏదో ఒక యాంగిల్లో ఏదో ఒక కాణంలో ఏంటంటారు అన్నింటిలో బాగానే ఉంటున్నా కానీ నీకు ఇంకా ఒకటి కొద్దుగా ఉన్నది వాక్యం చెప్పినట్టుగా ఏదో విషయంలో ప్రభుకు దూరం అయిపోతున్నాం. 2014 మనం సరి చేసుకోవాలి. 2014 మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే ప్రభువా నా యందు శుద్ధ హృదయము, చెప్పండి గట్టిగా చెప్పండి, దేవా నా యందు శుద్ధ హృదయము. శుద్ధ హృదయం అంటే వాష్ చేసేసిన తర్వాత ఇక అది పూర్తిగా పరిశుభ్రం. వాష్ చేసిన తర్వాత దాని మీద ఉన్న మరకలు పోతాయి, వాష్ చేసిన తర్వాత ఇక దాని మీద డాగులు పోతాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కొంతమంది వాష్ చేసుకోకుండా 2014 వచ్చేసేసారు. పై బట్టలు వేసుకున్నారండి, కొత్త బట్టలు. 2014 మనం చేయవలసింది శుద్ధ హృదయం నాకు దయచేయి. ఏంటి చెప్పండి, చెప్పండి, శుద్ధ హృదయము. ఆ హృదయం మీద మరకలు, దాగులు, మచ్చలు, దేవుడికి నచ్చనివి ఎన్నో ఉన్నాయేమో. కానీ ఈరోజు ప్రభు స్తుతిలో ప్రార్థన చేయలేటంటే ప్రభా నా యందు శుద్ధ హృదయం కలిగి. ఇక రెండవదిగా నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెండవది చాలా ఇంపార్టెంట్ అండి. మొదటిది శుద్ధ హృదయం కావాలి, రెండవది నా అంతరంగములో స్థిరమైన మనస్సును. 3 పార్ట్లుగా చూసుకున్నట్లయితే మొట్టమొదటి స్థిరత్వం, రెండవది మనసు, మూడవది నూతనముగా పుట్టించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇది అందరికీ సంబంధించింది. అంటే మనం అందరం కూడా నిర్ణయాలు, తీర్మానాలు తీసుకుంటున్నా కానీ దాన్ని సంపూర్ణంగా నిర్వర్తించలేకపోతున్నాం, సంపూర్ణంగా దాని యందు స్థిరపడలేకపోతున్నాం, సంపూర్ణంగా ప్రభువుకు నమ్మకంగా ఉండలేకపోతున్నాం. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఏంటంటే ప్రభువా ఈ రోజు నువ్వు నాకు ఇచ్చావు ఈ మార్పు చూసావా, ఈ రోజు నాకు ఇచ్చావు చేసి ఈ మారు మనసు ఇది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండేలాగిన నాలో నూతన మనసు నూతన హృదయంలో పుట్టించుంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఈ రోజు నేను అంటాను ప్రభు స్థితిలో మనం చేస్తున్న తీర్మానాలు ప్రభు కొరకు మనం నిలబడాలంటే, ప్రభు కొరకు నెరవేర్చాలంటే మన అంతరంగములో ఏంటి? దేవుడు స్థిరమైన మనసు నూతనముగా. అంటే మనసు రెల్లు వంటిది. చెప్పండి, మనసు రెల్లు వంటిది. ఇలాగా అలాగే గాలిస్తే ఇటు అటు ఇటు ఇటు. స్థిరత్వం లేదు, స్థిరులు కాకుండా ఉండలేకపోతున్నాం, స్థిరంగా ప్రభు కొరకు నిలబడలేకపోతున్నాం, స్థిరంగా ఒక సమయాన్ని పాటించలేకపోతున్నాం, స్థిరంగా ప్రభువుకు నిలబడలేకపోతున్నాం. చూడండి 2014 మొదటి ఆధారం ఎలా రావాలి? కానీ 2013 లాగే 2014 కూడా ప్రభు కొరకు ఎలా ఉండాలండి? అందుకే ఈరోజు మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే నా అంతరంగంలో, చెప్పండి, స్థిరమైన మనస్సు. మొట్టమొదటి స్థిరమైన మనసు కావాలి. స్థిరమైన మనసుగా. ఎంతవరకు 2010 మనసు లేదా అంటే మనసు లేకుండా మనసు ఉంది కానీ రెల్లు వంటిగా ఉంది. అది స్థిరత్వం లేదు, తీసుకున్న నిర్ణయం మీద స్థిరత్వం లేదు, ప్రభు విషయంలో స్థిరత్వం లేదు, దేవుడు ప్రార్థన విషయంలో స్థిరత్వం లేదు, దేవుడి కొరకు అన్ని విషయాలు నమ్మకం ఉండడంలో స్థిరత్వం లేదు. కానీ ఈ నూతన సంవత్సరంలో 2014 మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే నూతన హృదయం స్థిరమైన నూతన హృదయమును చెప్పండి పుట్టించు. దానికి స్తోత్రం కలుగును గాక. ప్రభా నేను అయ్యా ప్రభా కల్మషుడు అయిపోయాడు ప్రభా, నేను అపవిత్రుడు అయిపోయాడు ప్రభా, నేను నీ దృష్టిలో పాపం చేశాను, చేయకూడదు పని చేస్తాను ప్రభా, నన్ను కడిగి శుద్ధిపరిచి నాలో మళ్ళీ అటువంటి పాపపు క్రియలు లేకుండా, మళ్ళా అటువంటి మనసు నాలోకి రానివ్వకుండా, మళ్ళీ ఆ రీతిగా నేను అనేక మందికి ప్రభా హాస్యాస్పదంగా నేను మారకుండా ప్రభా నాలో నూతనముగా స్థిర హృదయమును. దానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనలో స్థిరమైనది ఆధారం కాదు. ఈ ఆధారం పడదు, వచ్చే ఆధారం పడదు, అది కాదు. ఓ బాగుంటే తోసుకుంటూ ముందుకు వచ్చేస్తాం, బాగోలేదు అనుకో వెనకాల బాగుంది అనుకో ఓ ఎక్కడలే ఉద్యోగంగా ఉంటుంది, బాగుంది అనుకో గాలి తీసేసిన బుడగలాగా. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్థిరత్వం ఏంటాను? మరీ ఎక్కువ కాకూడదు, మరీ తక్కువ కాకూడదు. చెప్పండి మన ఎవరు మన అసలు ముందులో మరీ ఎక్కువ అనుకుంటే అవును పాస్ గారు మరీ ఎక్కువ తిన్నారు కదా, వారానికి లేకపోతే 2 వారాలకు ఒకసారి లేకపోతే 3 వారాలకు ఒకసారి కనబడతాం. మరీ ఎక్కువ అంటే అన్ని బ్యాలెన్స్గా ఉండమని. ఏంటి చెప్పండి బ్యాలెన్స్. ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయలేదు నేను అనుకో, సపోజ్ ఈ రాత్రి బాడీ వచ్చేయాలని ఒక 5 గంటలు కష్టపడి
చేసేసారు అనుకోండి, ఓ అడ్వాన్సేజ్ బారు ఓ తెగ కొడుతుంది అనుకోండి, ఒక 5 గంటల సేపు ఏమవుతుంది పొద్దురికి? ఏమవుతుంది చెప్పండి? బాడీ రావడం తర్వాత సంగతి. ఈ చేతికో బాటిల్, ఈ చేతికో బాటిల్, అవసరంతో ముక్కులో ఒక పైపు, హాస్పిటల్లో ఏం పాస్కి అలాగే అయిపోయి నేను బాగా మాట్లాడారు కదా, ఏమైంది? రాత్రికి రాత్రే బాడీ వచ్చేయాలని ఏం చేసాం? అది ప్రతిదీ కూడా కనబడిన ఊపిరి తినేయకూడదు. ఎప్పుడు దొరకదని తినేస్తారు కొంతమంది, ఎప్పుడు దొరకదన్నట్టుగా తినేస్తారు. తిండి కూడా కష్టమే, ఎక్కువ తినేయడం వల్ల మంచిది కాదు. దానికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. లోపల తినేస్తావు, కనీసం అది లోపల చూడండి, గ్రైండర్లోని కొంచెం గట్టి పదార్థాలు వేసేసారు అనుకో, ఆ చేత్తో స్విచ్ ఆవిడ ఏం చేయాలి? మనం ఆ పొత్త వాటిని ఇలా తొయ్యాలి. ఎందుకు తిరగట్లేదు? అది తిరగడానికి లోపల పట్టేసింది. దానికి కొంచెం ఏం చేయాలి? అప్పుడు చెప్పండి, ఏం చేయాలి? నీళ్ళు వేయాలి. ఏం చేయాలి? నీళ్ళు వేయాలి. లేకపోతే కొంచెం మత్తగా చేసి అప్పుడైతే కలిగింది కాక అది. కాబట్టి ప్రతిదీ కూడా బ్యాలెన్స్ గా ఉండాలి. చెప్పండి, బ్యాలెన్స్ గా చెప్పండి. ప్రతిదీ కూడా తీకండి, బయట తీకండి. ప్రతిదీ కూడా ఎలా ఉండాలి చెప్పండి? బ్యాలెన్స్ గా ఉండాలి. అంతే. ఏది ఇప్పుడు అనుకో, మన ప్రతిదానికి బ్యాలెన్స్ ఇచ్చాడు లేదా? బ్యాలెన్స్ ఇచ్చాడు దేవుడు సృష్టి. ఈ బుర్ర ఎంత పెట్టి ఉంటాడు అనుకో, ఎలా ఉంటుందండి? ఈ బుర్ర ఒకటే ఎంత పెట్టి అనుకో, ఒకవైపు వంగిపోతుంది. పిల్లలు చూసారా, పుట్టిన పిల్లలు మేడం పాపం నిలబెట్టలేరు, అటో ఇటో పడతారు. ఆ బుర్రలా పట్టుకోవాలి మనం. ప్రతిదీ బ్యాలెన్స్. ఈ ముక్కు ఉంది, ముక్కు ఎంత చక్కగా పెట్టాడు. ఈ ముక్కు ఒకటే ఒక కిలో ఒక మీటర్ అంతా పెట్టుంటాడు. ఎలా ఉంటుందని? ఈ ముక్కు ఒకటే మీటర్ పెట్టుంటాడు అనుకోండి, ఎలా ఉంటుంది? బలేము కదా. చెట్ల కదా ముక్కులతో కొట్టుకుంటారు. ఇలాగా ముక్కులతోనే చూడ కొట్టుబెట్టి కొట్టుకుంటే చూస్తే కొమ్ములతోని అలా ముక్కులతో కొట్టుకుంది. ఎంత చక్కగా అమర్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కాళ్ళు చేతులు అన్ని చక్కగా అమర్చాడు. అంటే ఎవరి బాడీ తగ్గట్టుగా దేవుడు వాళ్ళకి చెప్పండి అన్ని అమర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. దేవుడు ప్రతిదీ బ్యాలెన్స్ ఏంటంటాను. అలాగే ఆత్మీయతలో కూడా మనము 30 ఓ ట్రై చేయకపోవడం, ఒకటో తర తండ్రిగా దూరపడం. అదే మళ్ళీ ఈ 2014 మళ్ళీ డిసెంబర్ 30 చెప్పడం అది కాదు. అందుకే ఈరోజు మనకి ఎవరు తెలుసా? అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా. అంటే ఇన్ని సంవత్సరాలు రేజ్ అయిపోవడం అలా ఉన్నాం. కానీ ఈ 2014లో స్థిరమైనది. చెప్పండి, ఏం కావాలి? స్థిరమైనది కావాలి. ప్రభు కొరకు కరెక్ట్ టైంకి వస్తామంటే వస్తామంతే. దట్స్ ఆల్. అంతేగాని ఇచ్చాం కదా 2 వారాలు 3 వారాలు వెళ్తామనే, 4 వారాలు వెళ్తాం అంతే. దాని నుంచి మళ్ళీ టైమే మర్చిపోయి మళ్ళీ యథావిధిగా వచ్చేయడం. ప్రభు కొరకు స్థిరత్వం కావాలి. ఏం కావాలి చెప్పండి? ప్రభు కొరకు స్థిరమైన మనసు కావాలి. ఈరోజు రెల్లు వంటి స్వభావం కలిగిన వాడు నిలబడలేడండి. రెల్లు వంటి స్వభావం కలిగిన వాడు దేవుడు సంపాదించలేడు. రెల్లు వంటి స్వభావం కలిగిన దేవుడు ఆశీర్వాదం పొందలేడు. ఎందుకంటే ఏం చేద్దామన్నా ఏం చేయలేడు దేవుడు కూడా. ఎందుకంటే ఒకసారి చేద్దామనుకుంటాడు, బాగా ఉందన్నాడికి ఆ చేద్దామంటాడు కానీ ఆడికి ఏదో పోయి కలుగుతాడు, చూసుకుంటూ అయిపోతాడు. ఇది ఎంతగా చేద్దామంటాడు, ఇలాగ అయిపోయి అనుకుంటా. దేవుడు కూడా ఏం చేయలేడు అంటున్నాడు. దాన్ని రెల్లు వంటి స్వభావం కలిగి ఉండకూడదు ఆత్మీయ స్థితిలో. చెప్పండి, రెల్లు వంటి స్వభావము ఆత్మీయ స్థితిలో మనం చెప్పండి గట్టిగా కలిగి ఉండకూడదు. ప్రభు సన్నిధిలో స్థిరమైన మార్పు రావాలి. ఎలా చెప్పండి? స్థిరమైన మనసును నా అంతరంగములో నూతనంగా పుట్టించుకో. ఎటువంటి మనసు చెప్పండి? స్థిరమైనది. చెప్పండి గట్టిగా అందరూనే, స్థిరమైనది. చెప్పండి, స్థిరమైనది. అంటే లైక్ పిల్ల, ఒక పిల్ల వేసాం అనుకోండి, అది స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు కింద పిల్లలు చేసాం అనుకో, ఈ పిల్లలు ఏం చేస్తాయి? అవి ఏం చేస్తాయి చెప్పండి? స్థిరంగా ఉందా లేదా? నేను 2 అడుగులు అట్టేస్తాను, నేను 2 అడుగులు వేస్తాను అని ఆ పిల్లలు ఈ పిల్లలు కొట్టుకుని ఆయన అనుకోండి, ఎలా ఉంటది ఇక్కడ? చెప్పండి. కొట్టుకుంటే పిల్లర్స్, కింద పిల్లర్స్ కొట్టుకుంటాయా?
ఈ పిల్లరమ్మ నేను 2 అడుగులు వెనక్కి, ఆ పిల్లరమ్మ నేను 2 అడుగులు ఎవరికి వేస్తాను అనుకోండి, ఏమవుతుంది? మన ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలి యాజ్ ఎ పిల్లర్? చెప్పండి, ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉండాలి? ఒక పిల్లర్ లాగా ఉండాలి, ఒక స్తంభముగా ఉండాలి. మనం తీసుకున్న నిర్ణయం స్థిరపరచబడాలి. ప్రభు కొరకు స్థిరమైన మనసుతో మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని అస్థిరత్వంతోనో పనికిరాని తలపులతోనో దేవుడికి నచ్చని క్రియలతో మనం ముందుకు వెళ్ళకూడదు. అందుకే దావీదు ప్రార్థన ఈ రోజు మనకు చాలా అవసరం. ప్రభువా, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. స్థిరమైన మనసు ప్రభు నాకు కలిగి చేయి, నూతనంగా పుట్టించు. నూతనంగా చాలా పుడుతున్నాయి, నూతన వస్త్రాలు పుట్టే, నూతనంగా చాలా పుట్టాయి ఇంట్లో. కానీ ఈరోజు నీలో పుట్టవలసింది నూతన మనస్సు. చెప్పండి, చెప్పండి, నూతన మనస్సు పుట్టాలి ఈరోజు. దానికి స్తోత్రం కలిగింది కాక. అంతేగాని నూతన మనసు పుట్టకుండా నూతనంగా ఎన్నో వచ్చినా అది నూతనత్వం కాదు. చెప్పండి, నూతనంగా ఎన్నింట్లో పుట్టినా, నూతనంగా ఎన్నో వచ్చినా నూతన మనసు లేకపోతే అది నూతనత్వం కాదు. ఈరోజు దేవుడు ఆశిస్తుంది, నూతనంగా ఏ వస్త్రం కొనుక్కున్నావా, నూతనంగా ఏ కొనుక్కున్నావా, ఫ్రిడ్జ్ కొనుక్కున్నావా, టీవీ కొనుక్కున్నావా, మంచం కొనుక్కున్నావా, లేకపోతే బండి కొనుక్కున్నావా, నూతనంగా ఏ కొనుక్కున్నావా అని కాదు. దేవుడు చూస్తుంది నూతనంగా మనసు నీలో వచ్చిందా లేదా. ఏం రావాలి ఈరోజు చెప్పండి? స్థిరమైన మనసులో మనకి రావాలి, ప్రభువులో స్థిరపడే మనసు రావాలి. అంతేగాని పనికి రానట్టుగాను, లేకపోతే రిల్లు పట్టు ఇదైతే ఇటు అటైతే ఇటు. కొంతమంది ఎవరో ఏదైనా చాలు వెళ్తున్నావా ఊడికి, ఆహా అంతే ఫిష్ తెలిసిపోయింది, ఇటు తెలిసిపోయింది, ఇంకేమవుతారు గుడికి ఆగిపోతారు. గుడికి ఎవరు చూస్తారనో, ఎవరు ఏదో అంటారనో దాన్ని బట్టి ఆగిపోకూడదు. గుడి మన ప్రభు కవరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొన్న వాక్యం చెప్తున్నప్పుడు మొదటి సంవత్సరం జాన్వరి 1 రోజుని చాలా చాలా రాశాను. ఇక్కడ పాయింట్లు చాలా రాశాను. ఇవన్నీ కూడా ఎర్ర సముద్రంలో చాలా మంది నిలబడ్డాయని. అంటే ఇక్కడ లేవనుకోండి, ఆ రోజు రాశాను. మొదటిగా ఆర్థిక సవాలు కొంతమంది ఎదురు చూస్తుంది. ఆర్థికంగా ఏమంటుంది తెలుసా? 2014లోకి వచ్చావు, నన్ను ఎలా దాటి వెళ్తావని ఆర్థిక సమస్య సవాల్ విసురుతుంది. కొంతమందికి కుటుంబ సమస్యలు వెల్కమ్ చెప్పాయి. ఏం చెప్పాయి చెప్పండి? 2014 కుటుంబ సమస్యలు వెల్కమ్ చెప్పాయి. కొంతమందికి ఏం చెప్పాయి? బంధువ సమస్యలు వెల్కమ్ చెప్పాయి. కొంతమందికి ఇంకా ఆరోగ్య సమస్య వెల్కమ్ చెప్పింది. కొంతమందికి ఫ్రెండ్స్ వాళ్ళ పెద్ద సమస్యగా వెల్కమ్ చెప్పారు. ఇక తర్వాత ఆచార వ్యవహారాలు, వారి ముందు నిలబడి గుడికి వెళ్తావలే మీ ఆయన ఒప్పుకుంటే నేను చూస్తానంటుంది. గుడికి వెళ్తానవే మీ భార్య ఒప్పుకుంటే నేను చూస్తాను. గుడికి వెళ్తావులే మీ బంధువులు ఎలా ఒప్పుకుంటారో చూద్దాం. ఈ రకంగా ఆచార వ్యవహారాలు బంధించి చాలా మంది సవాల్తో కూడిన 2014 ఈ రోజు మనకు వచ్చాం. ఈ రోజు మనకు కావాల్సింది తెలుసా? తీసుకున్న నిర్ణయానికి చెప్పండి, చెప్పండి గట్టిగా గట్టిగా, తీసుకున్న నిర్ణయానికి మాట్లాడలేదు. తీసుకున్న నిర్ణయానికి గట్టి చెప్పండి, గట్టిగా కట్టుబడి ఉండాలి. స్థిరమైన మనసు మళ్ళా నూతనముగా పుట్టించు ప్రభా. 2013, 2012, 2011, 2010, 2009, 2008, 2007, 2006, 2005, 2004, 2003, 2002 నా హృదయంలో నూతనంగా. ఇంకా నేను అంటాను, ఈ పాతది విడిచిపెట్టి పాతది మొత్తం భయపెట్టేవే అంటే తుడిచివేయండి ఇంకా సంపూర్ణంగా. ఈ రోజు నుంచి మనలో ఏమవ్వాలి సార్? నూతన మనసు. చెప్పండి, నూతన మనసు ఎలా పుట్టాలి? నూతనంగా పుట్టాలి. దానికి స్తోత్రం కలిగి మన శుక్రవారం చాలా మంది వచ్చేసారు. నేను అనుకున్నాను ఇలాగే ప్రతి శుక్రవారం బంద్ అయితే బాగుంది అనుకున్నాను. శుక్రవారం బంద్ కాబట్టి ఒక 2-3 వచ్చారు, మిగతా వాళ్ళు కూడా వచ్చారు. మళ్ళీ రేపు శుక్రవారం ఎలా మీద 3 అడిగినా ప్రభు సన్నిధిలో చెప్పండి, చెప్పండి ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలి? మనం నూతన మనసు. ప్రభు దేవుని స్తోత్రం కలుగును గాక. నేర్పించు నా దినముల పరిమాణం, లేఖించుట నేర్పించు నాలోపల స్థిర హృదయం, నూతనముగా పుట్టించు నాలోపల స్థిర హృదయం, నూతనముగా పుట్టించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. అందరం ఒకరుదాం. నేను ఉన్న స్థితిలోనే
సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. ప్రభు సన్నిధిలో ఈరోజు దావీదు చేసిన ప్రార్థన మనకు అవసరం అండి. ఈరోజు మొట్టమొదటిగా, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి. 2014లో ప్రవేశించానే గాని నూతనత్వం లేదు. హృదయం మారలేదు. ఏదో 2014లో వచ్చాను కానీ హృదయం మారలేదు, ఇక తలంపులు మారలేదు, ఆలోచన మారలేదు. కేవలం క్యాలెండర్ లో సంవత్సరం మారింది కానీ నీ జీవితంలో హృదయం మారలేదండి. క్యాలెండర్ లో పేజీ మారింది అంతే. క్యాలెండర్ లో సేనరీ మారింది. క్యాలెండర్ లో సంవత్సరం మారింది అంతే తప్ప జీవితంలో హృదయంలో మారలేదు. అందుకే వాక్యం చెప్తుంది, దేవా నా యందు శుద్ధ హృదయము కలిగించేయి. అడుగు. కల్మషంతోనో, అసూయతోనో, దేవుడికి నచ్చని క్రియలతోనో, దేవుడికి వేదన కలిగించే దాంట్లోనో మనం 2014లో ప్రవేశించాం. దయచేసి అందరూ కూడా మోకరించాలి, ప్రార్థన చేయాలి. అడుగుదా, దేవా నా యందు శుద్ధ హృదయము కలిగించేయి. అడుగుదా, దేవా నా యందు శుద్ధ హృదయము కలిగించేయి. ప్రభువా, పైకి చాలా నూతనంగా కనబడుతున్నారు, పైకి చాలా నూతన వస్త్రాలు కట్టుకుని నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తున్నారు, కానీ ప్రభువా లోపట మాత్రము శుద్ధ హృదయం లేదు. అందుకే నువ్వు సున్నం కొట్టిన సమాధి వల్లే ఉన్నావు. వాక్యం చెప్తుంది, సున్నం కొట్టిన సమాధి అంట పైకి చాలా అందంగా కనబడుతుందండి. అప్పుడు చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది, మంచి రంగులు, మంచి పాలరాయి, అప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది. కానీ పై 2 పెంకులు తీర్చుడు, ఆ పై 2 పెంకులు తీర్చుడు, అక్కడ కనీసం నిలబడలేని పరిస్థితి. ఈరోజు అలాగే ఉన్నావు నీవు కూడా. ప్రభా నా యందు శుద్ధ హృదయం కలిగించే. తర్వాత మనకు కావాల్సింది, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. ప్రభా నూతనంగా పుట్టించమని అడగండి. స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమని అడగండి. ప్రభు స్థిరత్వం లేదండి. చాలా మంది స్థిరత్వం లేదండి. భక్తుల స్థిరత్వం లేదండి. ప్రార్థనలో స్థిరత్వం లేదండి. వాక్యం చదవడంలో స్థిరత్వం లేదండి. వానికి ఇవ్వడంలో స్థిరత్వం లేదండి. ప్రభుకి ఇష్టలుగా ఉండడంలో స్థిరత్వం లేదండి. అంత రెల్లు బట్టి అప్పటికప్పుడే పైకి, అప్పటికప్పుడే కిందకి, అప్పటికప్పుడే బాగున్నట్టుగా, అప్పటికప్పుడే బాగున్నట్టుగా. ఈరోజు స్థిరమైన మార్పు రావాలి మీద తల్లి. స్థిరమైన మనసును నా అంతరంగంలో నూతనంగా పుట్టించు ప్రభా. నా అంతరంగంలో నూతనంగా పుట్టించు తండ్రి. నా అంతరంగంలో నూతనంగా పుట్టించు ప్రభా. ఏదైతే నిర్ణయం తీసుకున్నానో, ఏ పాపం నుంచి అయితే నాకు విడుదలిచ్చావో, ఏ పాపం నుంచి నాకైతే ప్రభా నన్ను క్షమించి ఆయన నన్ను స్వస్థపరిచి ప్రభా విడుదలిచ్చావో, దాని మీద నేను స్థిరపరచబడడానికి సహాయం చేయండి. బెత్షెబాతో పాపం చేసినప్పుడు దావీదు చేసిన ప్రార్థన, ప్రభా మీరు చేసిన వల్ల పాపం నా హృదయం రాకూడదంటే నా హృదయం నూతన పరచు, స్థిరమైన మనసు నూతనంగా నాలో పుట్టించని ప్రార్థన చేశాడు. అందుకే దేవుడి సందులో కనికరించబడ్డాడు దావీదు. ఈరోజు పడిపోవడం, నువ్వు పడిపోయావని దేవుడు ఎక్కిరించట్లేదండి.